స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ స్టార్టింగ్ లో మోడలింగ్ చేసి ఈ బ్యూటీ 2010లో విడుదలైన ఏం మాయ చేసావే చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందరినీ మాయ చేసి సూపర్ హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఎన్టీఆర్ బృందావనం, మహేష్ బాబు దూకుడు చిత్రాలతో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి దూసుకుపోయింది. అయితే 2010లో రిలీజ్ అయిన ఏ మాయ చేసావే చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరి వివాహం 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో గోవాలో పెళ్లికి తెరతీసింది. హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు అక్టోబర్ 2, 2021లో విడిపోయారు. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. శామ్ తో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభితా దుల్లిపాలతో రెండవ పెళ్లి చేసుకున్నారు. అయితే సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే చూడాలని సోషల్ మీడియాలో శామ్ ఫ్యాన్స్ రోజు వందల పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ నిండుమూరితో సమంత డేటింగ్ చేస్తున్న విషయం ఖరారు అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇటీవల ఆమె తిరుమలకు రాజ్ నిండుమూరితో కలిసి వచ్చిన నేపథ్యంలో ఇక ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా మరో సంచలన వార్త బయటకు వస్తుంది. ఆమె మరో 2 నెలల్లో రాజ్ నిండుమూరితో ఆమె పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి మ్యారేజ్ ఇప్పటికే జరగాల్సి ఉండగా నాగచైతన్యతో విడాకుల అంశం కోర్టులో ఉండడంతో అది ఆగినట్లు సమాచారం. మరో 2 నెలల్లో ఆ వ్యవహారం కొలిక్కి వస్తుందని, ఆ తర్వాత ఘనంగా వీరిద్దరు మ్యారేజ్ జరుగుతుందని బయట టాక్. సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం తుది తీర్పు వచ్చే వరకు వీరిద్దరూ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోరట. దీంతో మరో 2 నెలలు ఎదురు చూడాల్సిందేనని సమాచారం. మరోవైపు సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో రాజ్ నిండుమూరి ఆమెపై చూపించిన శ్రద్ధ, ప్రేమపై సమంత మనసు కరిగిపోయిందట. దీంతో ఆమెనే ముందుగా రాజ్ కు ప్రపోజ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో కోడై కూస్తుంది. ఏదేమైనా మా సమంతకు ఓ తోడు దొరికిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం అనే చిత్రం మే 9న విడుదల కాబోతుంది.